అండి మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కడప నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఫర్ ది పోస్ట్ ఆఫ్ 1 year సీనియర్ రెసిడెంట్స్ ఫర్ ద ఇయర్ 2025-2026 25-26 కాలానికి 1 year కాలానికి సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు అయితే తీయడం జరిగిందండి. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అండి. అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు మనకి, kadapa.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. సో మీ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ కూడా ఇందులో పెట్టడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్లోనే అప్లికేషన్ కూడా ఇచ్చారు. ఆ అప్లికేషన్తో పాటుగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ తీసుకుని వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. వాకిన్ ఇంటర్వ్యూ వచ్చి February 9, 2026 మార్నింగ్ 10 AM అయితే ఉంటుంది. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హాస్పిటల్ కడపలో అయితే ఈ ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కడప నోటిఫికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సీనియర్ రెసిడెంట్స్ 2025-2026 కాలానికి అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. వాకిన్ ఇంటర్వ్యూ బేసిస్ మీద అయితే జరుగుతుంది ఇది. సో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో ఈ సీనియర్ రెసిడెంట్స్ అయితే ఉన్నాయి. మొత్తం టోటల్గా 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క స్పెషాలిటీస్లో ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది. ఓసీ జనరల్ అంటే రోస్టర్ పాయింట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. జనరల్ కేటగిరీ ఇచ్చారు కాబట్టి ఓపెన్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ లోకల్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ ఒకటి, ఓరల్ అండ్ మెక్సియోఫేషియల్ సర్జరీ ఒకటి, ప్రోస్తోడోంటిక్స్ ఒకటి, పీరియోడోంటిక్స్ ఒకటి, పీడోడోంటిక్స్ ఒకటి, కన్జర్వేటివ్ ఎండోడోంటిక్స్ ఒకటి, ఆర్థోడోంటిక్స్ ఒకటి, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ఒకటి, ఓరల్ పాథాలజీ ఒకటి. ఈ విధంగా 9 వేకెన్సీస్ 9 స్పెషాలిటీస్లో అయితే ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మన డేటు చూస్తే కనుక 9/2/2026 గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కడపలో అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి MDS అంటే మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ 44 years బిలో ఉండాలండి. 44 లేదా 44 లోపు అయితే ఉండాలండి. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డెంటల్ డిగ్రీ MDS అయితే చదువు ఉండాలి. మీరు లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పుకోవడానికి 4th to 10th ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్గా పరిగణిస్తారండి. ఇక్కడ మీరు ఇంతకు ముందు ఏమైనా 1 year సీనియర్ రెసిడెన్సీ కంప్లీట్ చేస్తే అది గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, మెడికల్ కాలేజ్ లేదా డెంటల్ కాలేజ్లో కంప్లీట్ చేస్తే వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. అలాగే మీరు ఆల్రెడీ వర్కింగ్ చేస్తూ ఉన్నా సరే సీనియర్ రెసిడెంట్స్గా మీరు కూడా నాట్ ఎలిజిబుల్ అండి. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఎఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాలండి. ఇంతకుముందు ఎక్కడ సీనియర్ రెసిడెన్సీ ఎర్లియర్గా ఇంతకుముందు ఎప్పుడు కంప్లీట్ చేయలేదని చెప్పేసి మీరైతే ఎఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ సీనియర్ రెసిడెన్షిప్స్ అనేది 1 year కాలానికి అయితే ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 1 year కాలం పాటు మీరైతే వర్క్ చేయాలండి కంపల్సరీగా. సో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు అప్లికేషన్ ఉంది కదా, అప్లికేషన్ ఫిల్ చేసేసి దాంతోపాటుగా ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళాలి. అలాగే 2 sets జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలండి. ఇక్కడ ఏమేమి మీరు తీసుకెళ్ళాలనేది సర్టిఫికేట్స్ ఇచ్చారు. 10th class సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, అలాగే పీజీ డిగ్రీ మీది ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ పీజీ డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. మార్క్ లిస్ట్ తీసుకుని వెళ్ళాలి. డిగ్రీ లేదా ప్రొవిజనల్ డిగ్రీ సంబంధించి సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. అలాగే బీడీఎస్ డిగ్రీ కూడా తీసుకెళ్ళాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ MDS కూడా తీసుకుని వెళ్ళాలి. సోషల్ స్టేటస్ SCA STA BCBA మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. మీ యొక్క ఆధార్ కార్డు, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకుని వెళ్ళాలండి. అప్లికేషన్ ఫీ ఇచ్చారు మనకి 2000 ఫీ అనేది ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, BC SC ST వాళ్ళకి 1000 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. DD అనేది పే చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ ఎనీ నేషనలైజ్ బ్యాంక్లో పే చేయొచ్చు. DD పే చేసేటప్పుడు ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ పేయబుల్ అట్ విజయవాడ అని చెప్పేసి మెన్షన్ చేయాలండి DDలో. మీ యొక్క రెమ్యునరేషన్ హానోరియం ఎంత ఇచ్చారంటే ఇక్కడ 74,750 74,750 రూపీస్ పర్ మంత్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మీ ఎగ్జామ్లో థియరీ అండ్ ప్రాక్టికల్ అనేది మెరిట్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుందండి.
సో మీకు వచ్చిన మార్క్స్ కూడా ఇంపార్టెంటే. అలాగే ఎవరికైతే సేమ్ మార్క్స్ వస్తాయో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎల్డర్ పర్సన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో దీనికి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసేయండి. మీ యొక్క పేరు, ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి, డేటు, మంత్, ఇయర్, స్పెషాలిటీ ఏ స్పెషాలిటీలో చదువుకున్నారు, అలాగే ఏ స్పెషాలిటీకి అప్లై చేస్తున్నారు, ఇక్కడ ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఇయర్ ఏ సంవత్సరంలో కంప్లీట్ చేశారనేది, ఎండిఎస్ పీజీ ఎప్పుడు కంప్లీట్ చేశారనేది, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే కాలేజ్, మీ యొక్క కాలేజ్ ప్లేసు, అలాగే మీరు ఏ యూనివర్సిటీలో చదివారని చెప్పేసి ఇక్కడ నోట్ చేయాలండి. అలాగే లోకలా నాన్ లోకలా, ఈమెయిల్ ఐడి, మీ యొక్క మెయిల్ ఐడి మెన్షన్ చేయాలి, మీ యొక్క ఫోన్ నెంబరు, మీ యొక్క అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క కాంటాక్ట్ నెంబరు, అలాగే మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎండిఎస్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అలాగే ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అంటే మీకు టోటల్ మార్క్స్ అండి, ఆప్టెన్ అంటే మీకు వచ్చిన మార్క్స్ అండి ఇక్కడ మెన్షన్ చేస్తాం. అలాగే ప్రాక్టికల్లో ఇది థియరీ, ఇది ప్రాక్టికల్, ఇక్కడ టోటల్ చేయాలండి, ఫస్ట్ ఇయర్ టోటల్, సెకండ్ ఇయర్ టోటల్, అలాగే గ్రాండ్ టోటల్, పర్సంటేజ్, అలాగే మీ యొక్క సైన్ అనేది మెన్షన్ చేయాలి, ప్లేస్, డేటు, ఏ రోజైతే మీరు సైన్ పెడతారో అదే డేటు మీరైతే మెన్షన్ చేస్తారు. ఇదేంటి నోటిఫికేషన్ సంబంధించి మన ఛానల్ నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.